మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులు, సహజ నిర్మిత గుహలు, కొండచర్యలు, పూల లోయలతో, చల్లని అమృతప్రాయమైన నీటితో ఆర్యావర్తాన్ని సస్యశ్యామలం చేస్తున్న పవిత్ర నదులకు పుట్టినిల్లే హిమాలయ పర్వతరాజం. ఎందరో ఋషివరులు, మునిపుంగవులు ఇక్కడకు వచ్చి తమ ఆత్మబలాన్ని పెంచే కఠోరమైన తపస్సును చేస్తూ ఉండేవారు. వారు తమ శరీరమే ఒక ప్రయోగశాలగా చేసుకుని విభిన్న వైజ్ఞానిక పరిశోధనలు చేసి నిర్దిష్టమైన ఫలితాలు పొందేవారు. ఆ ఫలితాలతో మానవాళికి శ్రేయస్సును కలిగించేవారు. కానీ నేడు అటువంటి పరంపర అంతరించింది. ప్రత్యక్షంగా కనిపించేదే నిజమనుకుంటున్నారు. ఆత్మ సంబంధమైన, ఆధ్యాత్మికమైన, ధర్మ సంబంధమైన విషయాలతో తృప్తి లభించినప్పటికీ కంటికి కనిపించకపోవడంతో వాటిని చాలా తక్కువ మంది మాత్రమే తమ జీవనంలో అవలంబిస్తూ ఉంటారు. యుగ ఋషి, పూజ్య గురువులు పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు ఈనాటి పరిస్థితులను ఎంతో లోతుగా విశ్లేషించి వాటిని ఆస్తిక సంకట్గా పేర్కొన్నారు. అంతేకాక పవిత్ర హిమాలయ పాదాల చెంత ఉన్న హరిద్వార్ పుణ్యక్షేత్రంలోని సప్త సరోవరం ప్రాంతంలో సామాన్య ప్రజానీకం ద్వారా సాధన చేయించేందుకు శాంతికుంజ్ ఆశ్రమాన్ని స్థాపించారు. పూజ్య గురుదేవుల అభిప్రాయంలో వ్యక్తి యొక్క బైల్లుకత్వం అంటే భోగపారాయణుడు కావడం వల్లే నేటి ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవేళ వ్యక్తిని ఉపయుక్తమైన సంస్కారపూరిత వాతావరణంలో సాధనికి ఉన్ముఖునిగా చేస్తే ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంది. వ్యక్తిలోని ప్రతిభను వెలికితీసి అతనిని యుగశిల్పిగా మలిచి సమాజ సేవలో నిమగ్నుణ్ణి చేస్తే నవ సమాజ నిర్మాణం జరుగుతుంది. ఋషుల ఆశ్రమాలలోనూ అరణ్యాలలోనూ ఇటువంటి శోధనలే అప్పుడు జరుగుతూ ఉండేవి. ఆ సత్యయుగపు ప్రాచీన పరంపరని పూజ్య గురుదేవులు శాంతికుంజ్ గాయత్రీ తీర్థాల ద్వారా పునరుద్ధరింపచేశారు. మన శరీరం ఒక దివ్య రసాయనాల నిధి. వీటిని ఉత్తేజపరిచి మానసిక ప్రశాంతతను కలిగించుకుని అంతర్గత ప్రతిభను వెలికితీయడం ప్రతి ఆధ్యాత్మిక చింతనాపరులకు సులభమే. తగు మోతాదులో హార్మోన్ల అవిరళ ప్రవాహం వ్యక్తిలో స్ఫూర్తిని పెంపొందింపచేస్తుంది. అతనిని బలీయమైన తేజో సంపన్నునిగా చెయ్యడమే కాకుండా దీర్ఘాయుష్యునిగా కూడా చేస్తుంది. శాంతికుంజ్ ప్రత్యేకత ఏమిటంటే వైజ్ఞానిక ఆధ్యాత్మిక మార్గాలను సమన్వయపరుస్తూ ఆత్మబలాన్ని వికసింపచేసి తర్కసమ్మతమైన, సత్యసమ్మతమైన సంజీవిని విద్యను ఇక్కడి సాధకుల అణువణువులోనూ నింపబడుతుంది. తమ సూక్ష్మ దృష్టితో పూజ్య గురుదేవులు మానవ శరీరాన్ని, మస్తిష్కాన్ని అనంతమైన శక్తి భాండాగారంగా అభివర్ణించారు. మనిషి మనీషిగా, మహామనిషిగా, సిద్ధపురుషునిగా క్రమంగా పరిణమిస్తూ ముందుకు వెళ్తాడు. ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఇంత శక్తి ఉన్నప్పటికీ మనిషి తనలో దాగి ఉన్న ప్రతిభను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? అతను ఆత్మ న్యూనతాభావంతో ఎందుకు వంచితుడవుతున్నాడు? దీనికి కారణం ఆత్మ ప్రబోధాన్ని మనిషి తన జీవితంలో అనుసరించలేకపోవడం. అతను ఎప్పుడైతే తనలోకి చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో అప్పుడే తనలో నిద్రాణమై ఉన్న దైవత్వం కనపడి తన జీవన లక్ష్యం ఏమిటో అవగతం అవుతుంది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మహాకాలుని కోరిక ఏమిటంటే మనిషి మారితే భౌతిక ప్రగతి, ఆధ్యాత్మిక ప్రగతిలోనూ ముందుకు వెళ్తాడు. భూమిపై విశ్వచేతన అవతరణం జరుగుతుంది. ఈ సంధికాలంలో
విశిష్టమైన సాధనా పద్ధతులను శాంతికుంజు వంటి సుసంస్కారిత సాధనా ప్రదేశాలలో చేసినట్లయితే పరిణామం ఫలవంతమవుతుంది. ఈ కారణం వల్లే అనేక మంది శాంతికుంజుకు వస్తూ ఇక్కడ సాధనా శిబిరాలలో పాల్గొంటూ తమ జీవితాలను సఫలం చేసుకుంటున్నారు. ఇక్కడి వాతావరణంలో దివ్య ప్రభామండలం విలీనమై ఉంది. అది నిరంతరం సాధకులను ప్రకాశవలయంలో నిబద్ధులను చేస్తుంది. పూజ్య గురుదేవులు ఉపాసనా క్రమంలో 3 ప్రధాన విధులు చెప్పారు. అవి ఉపాసన, సాధన, ఆరాధన. ఇవి ఆధ్యాత్మిక ప్రగతికి మూలస్తంభాలు. ఉపాసన సాకారం కావచ్చు, లేక నిరాకారం కావచ్చు. ఈ ఉపాసనలో భగవంతుని సన్నిధానంలో మనస్సుని నిలిపే శక్తిని సంపాదించుకుని అనేక గుణాలను ఆత్మతో విలీనం చేసుకోవడమే ఇదే ఉపాసన సమర్పణ యోగం. ఎప్పుడైతే మనిషి తనను తాను మరిచి తనను తాను తదాత్మాన్ని పొందుతాడో అప్పుడు దైవానుగ్రహం వల్ల సంతుష్టుడవుతాడు. ఎప్పటివరకు అహంకారం నశించదో అప్పటి వరకు ఉపాసన నిష్ఫలంగా ఉంటుంది. సాధన పరమార్థం విచిత్రమైన జీవితాన్ని సుచిత్రంగా చేసుకోవడం, నిద్రాణమై ఉన్న సుసంస్కారాలను మేల్కొల్పడం. స్వాభావికంగా మానవ జీవితం విచిత్రమైనది. అది కోరికలు, పరువు, ప్రతిష్టలు, భ్రాంతుల సమూహం. ఎప్పుడైతే మనిషి సాధన చేసి తన మానసిక శారీరక పరిస్థితులను సమాయత్తపరుచుకుంటాడో అప్పుడే అది పరిపూర్ణ సాధన అవుతుంది. చంచలత్వాన్ని నిరోధించి మనస్సును ఒకే కేంద్రంపై లగ్నం చేసుకోవడం దీనిలోనే వస్తుంది. ఆరాధన అంటే తన ప్రతిభను, జ్ఞానశక్తిని, సంపాదనను సువిశాలమైన ప్రపంచం కోసం ఉపయోగించాలని కోరిక. వ్యసనాలు మనిషిని పతనం వైపుకు లాగుతాయి. ఈ పెడదారి నుండి తనను తాను రక్షించుకుని ఉన్నతునిగా చేసుకునే ప్రయత్నం జరిగితే పశుతుల్య స్థితి నుంచి మనిషి స్థితికి ఎదిగి మనీషిగా, మహామనీషిగా మారతాడు. ఈ జీవితంలోనే అది సాధ్యమవుతుంది. వ్యావహారిక జీవితంలో తపశ్చర్యను పంచశీలాల రూపంలో అనుసరించవచ్చు. సాధన ద్వారా జీవితాన్ని సఫలం చెయ్యాలనే దృష్టితోని